గమనించండి, ఒక వ్యక్తి ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆ సమయంలో బాధ మరి ఎక్కువగా ఉంటుంది. అయితే ఉద్యోగం విషయం పక్కన పెట్టి ప్రతిదినము కూడా దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఏమని అంటే, నీవు మంచివాడవు, నీ కృప నిరంతరము నాతో కూడా ఉంటుంది. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా మన మధ్యలో ఉంటుంది. ఆ వ్యక్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. చాలామంది ఏమనుకుంటామంటే, మనకి ఏదైనా ఉద్యోగం కానీ పోతే చాలా నిరుత్సాహంగా ఉంటాం. దేవుని మీద మనం ఇంకా నిందలు వేస్తూ ఉంటాం. నేను ఇన్ని చేశాను, అన్ని చేశాను. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, దేవుని మీద నిరీక్షణ ఉంచి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ఇంకా అధికముగా స్తుతిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు మంచివాడివి, నీ కృప నిరంతరము నిలిచి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా ఆయన దేవుని స్తుతించడం నేర్చుకున్నప్పుడు ఒకానొక సమయంలో, ఒక సందర్భంలో ఈ ఉద్యోగం కన్నా ఒక ఉన్నతమైన ఉద్యోగం లేకపోతే ఒక అవకాశం ఆయనకు వచ్చింది. అప్పుడు అంటాడు ఆయన, ఈ ఉద్యోగం రాక మునుపే దేవుని శాంతి సమాధానం నా మధ్యలో ఉంది అంటాడు. ఎంతమంది అలాగా చెప్పగలరు చెప్పండి? ఉద్యోగం పోయినప్పుడేమో దేవుని నిందిస్తాము, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతాము. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, నాకు ఉద్యోగం రాక మునుపే శాంతి సమాధానం నా దగ్గర ఉంది అంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రతిదినము కూడా స్తుతించడం నేర్చుకున్నాడు. నీవు మంచివాడివయ్యా, నీ కృప నిరంతరం నిలిచి ఉంటుందయ్యా అంటున్నాడు. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం తెరిచి చూస్తే, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన స్తుతించేది నేర్చుకోవాలి. నువ్వు కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా, నువ్వు ప్రయాణమై వెళ్తున్నప్పుడు కూడా ఆయన స్తుతించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన సన్నిధి నిరంతరం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎప్పుడూ మంచివాడే. పరిస్థితులు మారిపోవచ్చు, సమస్యలు రావచ్చు, కానీ దేవుని యొక్క స్వభావం మాత్రం ఎప్పటికీ కూడా మారదది. దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా మారదది. ఆయన కృప ఒకరోజు ఉండేది కాదండి, ఒక మాసం ఉండే కృప కాదది, ఒక సంవత్సరం ఉండే కృప కాదది, ఒక కాలం ఉండే కృప కాదది. ఆ కృప యుగ యుగములు కూడా నిలిచి ఉంటుందండి. యుగ యుగములు కూడా నిలిచే కృప దేవుని కృప. అందుకే దావీదు ప్రజలందరినీ యెహోవాను స్తుతించుడి అని పిలిచేవారు. యెహోవాను స్తుతిస్తాము రండి, యెహోవాను స్తుతించుదాము రండి అని పిలుస్తాడు ఆయన, పిలిచేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించండి, మనకు అన్నీ బాగున్నప్పుడు మాత్రమే కాదు, దేవుని స్తుతించడం. మన దగ్గర ఏమీ లేనప్పుడు, కష్టకాలాల్లో కూడా, అందరూ వదిలేసినప్పుడు కూడా, అందరూ అసహించుకున్నప్పుడు, అందరూ చేదరించుకున్నప్పుడు, అలాంటి సమయాల్లో కూడా నువ్వు దేవుణ్ణి గణపరిచే వ్యక్తురాలుగా ఉండాలి. నా జీవితంలో అన్నీ ఇచ్చాడని చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్తావే, మరి తీసేసుకున్నప్పుడు ఎందుకు దేవునికి స్తోత్రాలు చెప్పలేకపోతున్నావు? ఇస్తే దేవుడు మంచివాడు, ఇకపోతే దేవుడు చెడ్డవాడా? దేవుని బిడ్డలారా, గమనించండి, స్తుతి మన పరిస్థితిని మార్చకపోయినా మన హృదయాన్ని మారుస్తుంది. హల్లెలూయా. స్థితి నీ పరిస్థితిని మార్చకపోవచ్చేమో, కానీ నీ హృదయాన్ని మారుస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది.
దేవుని యొక్క మంచితనానికి దగ్గర చేస్తున్నది. దేవుని యొక్క మంచితనాన్ని నీకు గుర్తు చేస్తున్నది. గమనించు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నిన్ను విడువని దేవుడుగా నేను నీ మధ్యలో ఉన్నాను అంటున్నాడు. గమనించండి దేవుడి బిడ్డలారా, పరిస్థితులు మారినా, పరిస్థితులు సహకరించకపోయినా దేవుని కృప మాత్రం ఎప్పటికీ మారదది. దేవుని కృప ఎప్పటికీ మారదు. నిలిచి ఉండే కృప అది. అది నిరంతరము యుగ యుగములో నిలిచి ఉండే కృప. మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, కానీ దేవుడు మారని దేవుడుగా ఉన్నాడు. దేవుడు మారని దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా, నువ్వు ఉన్న స్థలం ఏదైనప్పటికీ కూడా, ఉద్యోగాలపై బాధపడుతూ ఉన్నావా, కుటుంబంలో వెలువబడుతూ ఉన్నావా, అందరి చేత అవమానించబడుతూ ఉన్నావా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మారని దేవుడు నీ పక్షాన నిలబడి కార్యము జరిపిస్తాడు. నువ్వు ఉన్న స్థలములే నిన్ను అధికముగా హెచ్చించే దేవుడు మన దేవుడు. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీకు అన్ని ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఉండు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.